ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. ఇదంతా మాకు తెలుసు కదా నేత్ర. తనని మార్చాలని ట్రై చేసినా తను మారలేదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అది చెప్పు. నిజంగా తీరుస్తారుగా? మాటివ్వండి. మాటివ్వడం ఏంటండి? ఇంత చేసిన వాళ్ళం తన ఆత్మశాంతి కోసం ఆ మాత్రం చేయలేమా? చెప్పండి. అయితే రుద్ర మెడలో తాళి కట్టండి. వాట్? నేను తాళి కట్టాలా? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? ఏంటండి? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? మీరుండండి. ఏంటి నేత్ర, నువ్వు ఎంత తప్పుగా ఆలోచిస్తున్నావో తెలుసా? లేదు చంద్రిక గారు, తను సుమంగళిగా పోవాలి అనేది తన ఆశ. తను నాకు రాసిన లెటర్లో కూడా అదే రాసింది. ఆ కోరిక తీరకుండానే చనిపోతోందండి. మీ విషయంలో రుద్రాన్ని నేను ఎన్నోసార్లు వార్న్ చేశాను, అయినా వినలేదు. చివరికి పెళ్లి దాకా తెచ్చుకున్నా బలవంతంగా తాళి కట్టించుకోవడానికి దానికి మనసు రాలేదు. అందుకే విషం తాగి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఆఖరి కోరిక చంద్రిక గారు. కనీసం నోరు తెరిచి అడగలేని స్థితిలో ఉంది. మీరు తాళి కట్టిన విషయం కూడా తనకి అర్థమయ్యే స్థితిలో లేదు. ఆ తాళి తన గుండెల మీద పడగానే వెంటిలేటర్ తీసేద్దాం. తన శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోగానే తన శవం మీద ఉన్న తాళి చూసి రుద్ర ఆత్మ ఆనందపడుతుంది. అడగకుండానే ఇంత చేశారు. అడిగినందుకు ఈ ఒక్కటి చేసి పెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగదు. నేను తన మెడలో తాళి కట్టను. ఇంతకు ముందు చాలాసార్లు తనతో పెళ్లికి సిద్ధపడ్డారు కదండి. అప్పటి పరిస్థితులు వేరు. ఆయన్ని మోసం చేసి తాళి కట్టించుకోవాలని చూసింది. ఇప్పుడు హెల్ప్లెస్ సిచ్యువేషన్లో డెత్ బెడ్ మీద ఉంది. జాలిగా అడుగుతోందండి, తన తప్పుల్ని క్షమించి ఈ ఒక్క సాయం చెయ్యండి. భార్యగా మీ పక్కన జీవితం కావాలని కోరుకోవడం లేదు. మీ భార్యను అనిపించుకొని ఆనందంగా కాలిపోవాలనుకుంటోంది. దట్స్ ఇంపాసిబుల్. మీకోసం ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను మాత్రం ఈ పని చేయను. భరత్ గారు, ఒక్కసారి ఇటు చూడండి. బతికున్న శవం అండి తను. ఒక్క స్విచ్ ఆపేస్తే అర నిమిషంలో చచ్చిపోతుంది. అలాంటి మనిషి మీద కనికరం లేదా? లేదు. ఒక బెగ్గర్లా అడుక్కుంటున్నానండి, జాలి కలగడం లేదా? లేదు. అయితే ఇప్పటి వరకు మీరు చేసిందంతా నటనా? నేత్ర, మీరు చేసింది నటనే. మీకు రుద్ర మీద ఇంకా కక్ష తీరలేదు. తన శవం మీద కూడా మీ కసి చూపించాలనుకుంటున్నారు.
కేవలం లోకం దృష్టిలో మీరు మంచివారనిపించుకోవడం కోసం ఇన్ని రోజులు నటించారు. ఆవేశంతో మాట్లాడడం కాదు నేత్ర, కొంచెం ఆలోచించి మాట్లాడు. అంతా ఆలోచించాను కాబట్టి మిమ్మల్ని అడుక్కున్నానండి. నా ఫ్రెండ్ ఆఖరి కోరిక తీర్చాలని మిమ్మల్ని బ్రతిమలాడాను. ఈ దశలో కూడా మీరింకా తనని అనుమానిస్తున్నారంటే ఏమనాలి? వెళ్ళండి, మీ దారిన మీరు వెళ్ళండి. ఇప్పటిదాకా మీరు రుద్రాణి కోసం పెట్టిన ప్రతి పైసా వడ్డీతో సహా నేను పే చేస్తాను. నేను చేయలేని సాయం మిమ్మల్ని అడిగాను, నిర్దాక్షణ్యంగా కాదు అన్నారు. చాలా సంతోషం, వెళ్ళండి. ఏమిట్రా నువ్వనేది? అవునమ్మా, ఆ నేత్ర అలాగే మాట్లాడుతుంది. తను ఎలాగో చచ్చిపోతుంది కదా, చనిపోయేలోగా రుద్రాణి మెడలో తాళి కడితే సుమంగళిగా చనిపోతుందంట. అసలు అలా అడగడానికి ఆ అమ్మాయికి మనసెలా వచ్చింది? అయినా అలా ఎలా తాళి కడతావు అనుకుందిరా? రుద్రాణి చేసిన పాపాలు ఎలాంటివో తనకి తెలుసా? అసలు రుద్రాణి చేసిన తప్పులకి తనకి మామూలు చావు రాకూడదు, కుక్క చావు రావాలి. అలాంటిది దానికి సుమంగళిగా పోవాలనే ఆశ ఒకటా? ఎంతో పుణ్యం చేసుకుంటే గాని పుణ్యస్త్రీగా పోలేరు అంటారు. అలాంటిది ఇన్ని పాపాలు చేసిన దానికి నువ్వు తాళి కట్టి సుమంగళిగా సాగనంపాలా? అసలు ఆ పిల్లని కాదు, చంద్రికననాలి. వద్దు, మనకి దరిద్రం హాస్పిటల్లో పడేసి మన దారిన మనం పోదామంటే వినకుండా ఎన్ని రోజులు దాన్ని కాపలాగా కూర్చోబెట్టించూడు, దాన్ననాలి. ఇందులో చంద్రిక ఏం చేసిందమ్మా? ఈ ఆలోచన అంతా ఆ నేత్రది. ఇలాంటి ప్రపోజల్ తెచ్చినందుకు చెప్పు తీసుకుని అక్కడే కొట్టకుండా ఎలా వదిలేసింది అసలు? ఎలాగో పోయేదే కదా అని తాళి కట్టమంటుందా? అది తాళి అనుకుందా, బజార్లో దొరికే తాడనుకుందా? ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండాల్సిన పని లేదు. వెళ్ళిపోదాం, పదరా వెళ్దాం, రా. ఎక్కడికి అత్తయ్య బయలుదేరారు? ఎక్కడికా? ఇంటికి. ఇక్కడ ఇంకో నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు. ఆ నేత్ర ఏం మాట్లాడిందో ఇప్పుడే వీడు చెప్పాడు. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకేం వినాల్సి వస్తుందో. నువ్వు కూడా బయలుదేరు. వద్దత్తయ్య, కాస్త నేను చెప్పేది వినండి. ఏం వినాలి? ఇప్పటిదాకా నువ్వు చెప్పిందే విన్నాను, ఇంకా ఏం చెప్తావు? చాలే, పద వెళ్దాం. ఎలాగో ఆ వెంటిలేటర్ తీసేయమని సంతకం చేశాం కదా. పోయాక ఆ శవాన్ని ఏం చేయాలో ఆ రుద్రాణి ఫ్రెండ్ ఉందిగా, అది చూసుకుంటుంది గాని. మనం వెళ్దాం, పదరా. ఆగండి అత్తయ్య, నేను ఆయనతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలన్నా అన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు. వెళ్దాం, పదండి. అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఏమండి, నేత్ర చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు? ఏంటి చంద్రిక, ఇంతకీ ఏం అడుగుతున్నావు? అదేనండి, రుద్రాణి మెళ్ళలో మీరు తాళి కడతారా లేదా? ఏ, నీకేమైనా మెంట్లా? వీడి దాని మెళ్ళలో తాళి కట్టడం ఏంటి? కడితే తప్పే ఉంది అత్తయ్య. చంద్రిక, పిచ్చి పిచ్చిగా వాగొద్దు. లేదండి, బాగా ఆలోచించి అంటున్నాను. నేత్ర అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపిస్తోంది. సుమంగళిగా పోవాలి అని కోరుకునే ఒక ఆడపిల్ల కోరికను తీరిస్తే తప్పే ఉంది. పోయేది ఏముందా? నీ మొగుడు నీకు కాకుండా పోతాడు. ఇన్ని రోజులు నువ్వు ఆ రుద్రాణితో పోరాడింది దేనికి? వీళ్ళిద్దరికి పెళ్లి చేయడానికా? చంద్రిక, ఇప్పటికే నువ్వు ఆ రుద్రానికి చాలా చేశావు. ఇక చాలు, వెళ్దాం పద. ఏం చేశానండి? ఏమీ చేయలేదు. కనీసం తన ప్రాణాలు కూడా కాపాడలేకపోయాను. ఇప్పుడు కనీసం తన ఆఖరి కోరికైనా తీరుద్దామండి. చంద్రిక, ఇప్పటిదాకా నేను నీతో కోపంగా మాట్లాడిందే లేదు. ఇంకోసారి ఇదే మాట అంటే నీ చెంప పగలగొడతాను, జాగ్రత్త. నువ్వేమైనా పెద్ద త్యాగశీలని అనుకుంటున్నావా? లేకపోతే సంఘ సంస్కర్తవి అని నీకు సన్మానాలు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా?
ఎవరైనా వింటే నిన్ను చూసి నవ్విపోతారు. అత్తయ్య, మీరు రుద్రాణి చేసిన పనులు మాత్రమే చూశారు, కానీ నేను తనలో మార్పుని చూశాను. తనని కాపాడాలి అని ఇంత ప్రయత్నం చేస్తోంది కూడా దానికోసమే అత్తయ్య. నేత్ర చెప్పింది విన్నాక నాకు మీలాగే కోపం వచ్చింది. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే తను అడిగిన దాంట్లో న్యాయం ఉంది అనిపించింది. ఎలాగో తను చనిపోవడం ఖాయం. పాపం ఇన్ని రోజులు ఆయన చుట్టూ తిరిగింది, ఉద్యోగాన్ని పోగొట్టుకుంది, చివరి వరకు భరత్ గారినే ప్రాణంగా భావించింది. దానికి కారణం ఎవరు? మనమా? అది చేజేతులారా చేసుకుంది, అందులో మన తప్పేముంది? అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు. ఒక 10 నిమిషాలు మా ఇద్దరిని వదిలేయండి, మేము దాని గురించి మాట్లాడుకోవాలి. ఓ, మీరు మాట్లాడుకుంటారా? అంటే నాకేం సంబంధం లేదు, మీరు మాత్రం మాట్లాడుకుంటారు అంతేగా? అది కాదత్తయ్యా. సరేనమ్మా, మీకు ప్రైవసీ కావాలి అంతేగా? మాట్లాడుకోండి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అమ్మా అమ్మా, ఏంటి చంద్రిక, అమ్మతో అలాగేనా మాట్లాడేది? అత్తయ్య గారుంటే ఈ విషయం ఇప్పట్లో తేలదండి. అందుకే ఆవిడ మనసు బాధ పెట్టి పంపించాను. ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి. నిన్ను అసలు ఎవత్తివే నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఆ రుద్రాన్ని కూడబలుక్కుని మా ఇంటి నాశనం చేయడానికి వచ్చారా? ఆంటీ, ఎవరే నీ కాంటీ? వరుసలు కలిపావంటే పళ్ళు రాలగొడతాను. చంద్రకతో ఏం చెప్పావు? నా కోడలు చివరికి నా మాటే విననంతగా నువ్వేం మాట్లాడావు? తనని ఎలా మార్చావు? బ్రతికినంతకాలం మమ్మల్ని వేధించుకు తింది, ఇప్పుడు నువ్వు తయారయ్యావా? ఎంత దూరం వస్తుంది అంటే ఎప్పుడో దానికి కట్టిన ఆక్సిజన్ మాస్క్ పీకేసి ఉండేదాన్ని. చస్తే దరిద్రం పోయేది. అది మీరు చెయ్యలేరా ఆంటీ? ఎందుకంటే మీరు మంచివాళ్లు కాబట్టి రుద్ర ఈరోజు ఇలా ఉంది. మీరు అత్తగారిలా కాకుండా ఓ సాటి ఆడదానిలా ఆలోచించండి. రుద్ర కోరికలో న్యాయం ఉంది. న్యాయం కాదు, అన్యాయంగా ఆలోచిస్తోందది. తను సుమంగళిగా పోవాలి అంటే నా కోడలి మెళ్ళ తాళి తీసి కట్టించుకోవాలా? ఏ ప్రపంచంలో వేరే మగాడే లేడా? నా కొడుకే దొరికాడా? ఇది దాని ఆలోచన, నీ ఆలోచన నాకు తెలీదు. చివరికి ప్రాణం పోతూ కూడా మమ్మల్ని సాధించాలి అని చూస్తోంది. ఏం జాతి మీది? పెళ్ళైన మగాళ్ళు తప్ప మీకు వేరే ఎవరూ దొరకరా? దానికెలాగో సిగ్గులేదు. చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తూ సావు పల్లకి ఎక్కింది. కనీసం నీకైనా బుద్ధుండద్దు. అదే నీ మొగుడినైతే ఇలాగే అడిగేదానివా? మరే మాట కూడా లేకుండా తాళి కట్టించేదాన్ని. నేను మాత్రం నా కొడుకు చేత తాళి కట్టించను. నువ్వెలా ఈ పెళ్లి చేస్తావో నేను చూస్తాను. నువ్వు చంద్రికని భరత్ని మార్చి తాళి కట్టించడానికి ఒప్పించినా వాడు రుద్రాణి మెళ్ళలో తాళి కట్టే ఒక్క క్షణం ముందైనా దాని ఊపిరాపేస్తాను. చంద్రిక, నీకేమన్నా పిచ్చా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేను ఆ రుద్రానికి చూడు, ఆ నేత్ర ఏదో పిచ్చిగా వాగిందని నువ్వు కూడా అదే పట్టుకొని నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. ఏమండి, అరే, అసలు మిమ్మల్ని అనాలి. మీరు మీ ఫ్రెండ్ కోసం వచ్చారా, లేదంటే మా జీవితాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చారా? ఇప్పటిదాకా రుద్రాణితో పడ్డాను చాలదా? ఇప్పుడు ఇంకా మీరు తయారయ్యారు.
ఏమండి ఇందులో తన తప్పేమీ లేదు. తను అడిగిన దాంట్లో న్యాయం ఉంది అనిపించింది. ఏంటి న్యాయమా? ఏది న్యాయం చంద్రిక? కొన ఊపిరితో ఉన్న మనిషికి ట్రీట్మెంట్ ఇప్పించాలి అన్నావు, అది న్యాయం. తనకి ఎవరు లేరని మనమే చూసుకోవాలి అన్నావు, అది న్యాయం. ఎంత డబ్బైనా పెడదాం అన్నావు, అది న్యాయం. కానీ ఇలా చనిపోయే మనిషి మెడలో తాళి కట్టడం అంటే నో వే, అది నా వల్ల కాదు. ఏమండి తన మెళ్ళో తాళి కట్టి తనతో కాపురం చేయమని చెప్పడం లేదు. ఎలాగో చనిపోయే మనిషిని సుమంగళిగా సాగనంపుదామంటున్నాను. ఇంత చేసిన వాళ్ళం ఇదొక్కటి చేస్తే కనీసం తన ఆత్మైనా శాంతిస్తుంది కదండి. తను బ్రతుకుండగా మనల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చిందా? ఇప్పుడు తన ఆత్మకి శాంతినివ్వడానికి ఒకవేళ నువ్వు చెప్పినట్టు దాని మెడలో తాళి కడితే నేను జీవితాంతం అశాంతితోనే బ్రతకాలి. నేను చేసింది తప్పనే బాధ నా మనసుని తొలిచేస్తూనే ఉంటుంది. నేను హ్యాపీగా ఉండలేను చంద్రిక. అది కాదండి, ఇన్నాళ్ళు ఎన్నో భరించారు. రుద్ర చేసిన పనులకి ఎన్నో కష్టాలు అనుభవించారు. అంత ద్రోహం చేసినా తన మీద ఇంత మానవత్వం చూపించిన వాళ్లే ఈ ఆఖరి సాయం చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? మధ్యలో మీరు మాట్లాడకండి. మీ ఆవేశం నాకు అర్థమైందండి, కానీ నా బాధను మీరు అర్థం చేసుకోండి. రుద్రాకి సుమంగళిగా ఓ ముత్తైదువుగా అలంకరించుకొని చనిపోవాలని కోరిక, కానీ తన ఆఖరి కోరిక తీర్చడం ఓ ఫ్రెండ్గా నా బాధ్యత. ఏమండి మీకు తెలీదని కాదు, ఉరిశిక్ష వేసే ముందు కూడా నేరస్తుణ్ణి నీ ఆఖరి కోరికేంటి అని అడుగుతారు. అలా అడిగి ఆ కోరిక నెరవేర్చడం మన బాధ్యతని న్యాయశాస్త్రంలోనే ఉంది. ఆ శాస్త్రాన్నే మనం చదువుకున్నాం. మనమే ఇది పాటించకపోతే ఎలా అండి? వెంటిలేటర్ తీసేస్తే తన ప్రాణం పోతుంది. అలాంటి మనిషికి తాళి కట్టి సుమంగళిగా సాగనంపితే తప్పేంటండి? అవును భరత్ గారు, చంద్రిక గారు చెప్పింది నిజమే. రుద్రాన్ని ఆఖరి కోరిక తీర్చడం న్యాయమే. ఏంటి న్యాయం విక్రమ్? ఏ ఆ పని నువ్వెందుకు చేయకూడదు? విక్రమ్ నువ్వే తాళి కట్టొచ్చు కదా. రుద్రాణిని ప్రాణంగా ప్రేమించావు కదా. తన కోసం ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాడివి ఇప్పుడు తాళి కట్టి తనని సుమంగళిగా సాగనంపు. తప్పేం లేదు కదా. మీ ఫ్రెండ్ సుమంగళిగా వెళ్ళాలి, విక్రమ్ తాళి కడతాడు. చూడండి భరత్ గారు, నేను అడిగింది రుద్ర ఆత్మకి శాంతి కలిగేలా చేయమని. రుద్ర విక్రమ్ని ప్రేమించలేదు, మిమ్మల్నే ఇష్టపడింది. మీ చేత తాళి కట్టించుకుంటే ఆ సంతోషంతో తన కన్ను మూస్తుంది, తన ఆత్మకి శాంతి చేకూరుతుంది. విక్రమ్ తాళి కడితే అది జరగదు. అవును భరత్ గారు, రుద్రాణి కోసం నేను ఏం చేయడానికైనా ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాను. కానీ నేను తాళి కడితే రుద్రాణికి ద్రోహం జరుగుతుందండి. అందుకని అందరూ కలిసి నన్ను దోషిగా మార్చాలనుకుంటున్నారా? నేను రుద్రాణి మెడలో తాళి కడితే నా భార్యకి నేను ద్రోహం చేసినట్లవుతుంది. మీ భార్య నేనే చెప్తున్నాను కదండి. అలాంటప్పుడు ఇది ద్రోహం ఎలా అవుతుంది? చంద్రిక ప్లీజ్ అండి, ఇది రుద్రాణి ఆఖరి కోరిక. మీరు తాళి కడితేనే తను ప్రశాంతంగా కన్ను మూస్తుంది. చంద్రిక నీకు అర్థం కావడం లేదు. మీరే అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు భరత్ గారు. నేనేమీ రుద్ర మంచి మనిషిని తన తరపున మాట్లాడడం లేదు. అపకారికి ఉపకారం చేయటం గొప్ప వ్యక్తుల లక్షణమని గుర్తు చేస్తున్నాను. తను ఎన్ని పాపాలు చేసినా ఇంతకాలం క్షమించారు. ఈ ఒక్క సాయం చేశారంటే కనీసం వచ్చే జన్మలో అయినా రుద్రాకి ఒక మంచి జీవితం దక్కుతుందని ఓ ఆశండి.
ప్లీజ్ అండి, కాదనకండి. నా కోసం ఈ ఒక్కటి చెయ్యండి ప్లీజ్. అత్తయ్య, ఏంటత్తయ్య, నా మీద కోపంగా ఉన్నారా? నాతో మాట్లాడరా? మాట్లాడటానికి మాట్లాడకపోవటానికి నేనెవరిని? నువ్వు నీ భర్త కలిసి ఏదైనా మాట్లాడుకోండి, నాతో ఎందుకు? అత్తయ్య, నేను అలా మాట్లాడడం తప్పే అత్తయ్య, నన్ను క్షమించండి. కానీ పరిస్థితి అర్థం చేసుకోండి. నేను ఎలాంటి పరిస్థితిలో అలా మాట్లాడుంటానో అర్థం చేసుకోండి. నువ్వు నన్నేమన్నా పర్వాలేదు, నా కూతురైతే నన్ను అన్నదా అని ఈజీగా తీసుకుంటాను. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో అర్థం అవుతుందా? దానివల్ల ఎన్ని సమస్యలొస్తాయో, నీ కాపురం ఏమవుతుందో ఆలోచించావా? ఏం కాదత్తయ్యా, ఆ మాత్రం ఆలోచించకుండా ఇంత పెద్ద డెసిషన్ నేను తీసుకుంటానా చెప్పండి? నా మీద ప్రేమతోనే మీరిలా మాట్లాడుతున్నారని నాకు తెలుసత్తయ్యా. ఒక్క విషయం ఆలోచించండి, నేను నా భర్తని వదులుకుంటానా? ఆయన నాకు దూరం అయితే నేను బ్రతకగలనా చెప్పండి? అలా అయితే ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? అత్తయ్య, రుద్రాణి ఎలాగో చనిపోతుంది. బతికినంతకాలం ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూసింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఏమి సాధించలేక తన ప్రాణాలు తీసుకుంటుంది. అయితే తను చనిపోయినా తన ఆత్మకి సంతృప్తి లేక ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మమ్మల్ని చూసి కుమిలిపోతూ ఉంటుంది. అలాంటి ఏడుపు మనకు అవసరమా అత్తయ్య? తీసుకోండి. డాక్టర్, ఆ వెంటిలేటర్ని తొలగించండి.